అక్షరాల నిజం. ఈ రోజుతో తాడో పేడో తేలిపోవాలి. ఇదిగోండి, దీన్ని రాఖీ అనుకుందామా, ఫ్రెండ్షిప్ బ్యాండ్ అనుకుందామా? కార్తీక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో మీరు దీనికి ఏ నేమ్ ఇస్తారో అదే. కార్తీక్ అన్నయ్య అయితే రాఖీ అవుతుంది ఇది, లేకపోతే ఫ్రెండ్షిప్ బ్యాండ్, అంతే. అంటే 4th సినిమా కదా, అన్నయ్యని పిలిచి 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 చాలా అలవాటు అయిపోయింది. నన్ను చాలా తక్కువ మందిని అలా పిలుస్తాను. సో తను కూడా పాపం ఫస్ట్ సినిమాకి బాధపడి ఉంటాడు, సెకండ్ సినిమా నుంచి అలవాటు చేసుకుని ఉంటాడు. సారీ రవి గారు, ఫోర్త్ సినిమాకి తప్పట్లేదు అనుకుంటాడు. ఇక ఇవాళతో డిసైడ్ అయిపోయిందని డిసైడ్ అవుతాడు. ఎస్. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది. అమ్మో, ఆ దేవజాన్ గారి మ్యూజిషియన్స్ వచ్చేస్తారేమో వాయించడానికి. ఓ, దట్స్ రియలీ మీ బాండ్ ఇలాగే హ్యాపీగా హాయిగా ఉండాలి అని. 4th మూవీ, వర్కింగ్ ఫర్ ద 4th ఫిల్మ్ టుగెదర్. వండర్ఫుల్. बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.